ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు, ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్నీ కూడా మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్కు నాకు ఏం సంబంధం, ఇప్పుడు దాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తారస్థాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్లో మా తనయుడు అంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అని చెప్పి ఆయన 3 సార్లు ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా పాల్గొనేదానికి, పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతాను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది. మరి మనం చూస్తా ఉన్నాం. ఇది కూడా చూడండి మీరు, తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. తప్పకుండా దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో కాదు, ఆయన రాజకీయ జీవితం మీదే ఒక తీరని మచ్చగా ఏర్పడుతుంది అనేది అతను ఆలోచన చేయలేదు. మరి ఎవరైనా రాజకీయాల్లో అంటే మంచి పేరుతో రిటైర్ అయ్యి బాగా పనిచేశాడని అనిపించుకోవాలి. ఆ విధంగా కాకుండా కక్షపూరితంగా విద్రోహ చర్యలకు ప్రభుత్వమే పాల్పడితే ప్రజలు ఎవరికి చెప్పుకోగలుగుతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది ఆయన ఎంపీనా లేకపోతే 3 సార్లు ఎంపీ మళ్ళా లోక్సభలో ఒక పార్టీకి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఒక పక్కన పెడితే నా కుమారుడుగా నేను చెప్తున్నాను, ఇది కేవలం మా మీద ఉన్న కక్ష, మా మీద ఉన్న విద్వేషం, ఎన్నికల్లో మేము ధీటుగా ఈ జిల్లాలో పనిచేస్తామని చెప్పి ఆలోచన, ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఈ చర్యకు పాల్పడినాడు. దీనికి తప్పకుండా ఈ జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా జవాబు చెప్తారు సమయం వచ్చినప్పుడు. నేనైతే దీని మీద చింతించడం లేదు. ఏదైనా కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి అరెస్ట్ చేసినా కూడా ఆయన కడిగిన ముత్యంగా మళ్ళా బయటకు వస్తాడు. రాబోయే ఎన్నికల్లో మీరు ఏ విధంగా ఈ అపవాదులన్నీ కూడా ఈ అపకీర్తిని, మరి ఇట్లా అకృత్యాలను, ఇట్లా దుర్మార్గాలను మీరు ప్రజలకు ఏ విధంగా జవాబు చెప్తారో అనేది మీరు ఆలోచించుకోవాలని చెప్పి చంద్రబాబు చెప్తా ఉన్నా. ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచిన తర్వాత ఆగస్టు 1 వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. కించిత్తు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకు ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు కూటమి ప్రభుత్వం చేస్తుందో కాస్త హాస్యాస్పదంగాను అనిపిస్తూ ఉంది. ఇవాళ లిక్కర్ కేసు ఫిబ్రవరిలో సిట్ వేశారు. అసలు ఈ ప్రభుత్వం రాగానే ఒక కంప్లైంట్, ఒక పిచ్చి కంప్లైంట్, ఎవరిచ్చారో వారు తెలియదు. ఒక ఆకాశరమణ ఉత్తరంలాగా కంప్లైంట్ ఇవ్వటం, దాన్ని రిజిస్టర్ చేయటం, దాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒక దాన్ని వేయటం, దానికి డైరెక్షన్లు ఇవ్వటం, ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఏంటి కథ. చాలా మంది అరెస్ట్ చేశారు ఇంతకు ముందు కూడా అనేక కేసుల్లో. సోషల్ మీడియా వర్కర్స్ అరెస్ట్ చేశారు, మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేశారు. అన్ని ఫాల్స్ కేసులే. మీరు పల్నాడులో చూసినట్లయితే 2 తెలుగుదేశం గ్రూపులు కొట్టుకొని 2 చనిపోతే దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు పిన్నెల రామకృష్ణారెడ్డిని వారి తమ్ముడిని పెడతారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టేసి అణిచివేయాలనేటువంటి ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్నటువంటి విషయం అందరికీ అర్థమైపోయింది. ఒక్క సంవత్సరంలోనే వెరీ క్లియర్ ఇదొక కేసు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎవరి మీద కక్ష ఉందో వారందరినీ దీనిలో దూర్చేయడానికి
లిక్కర్ స్కామ్, అసలు స్కామే లేదు, లిక్కర్ స్కామ్ నాకు అర్థం కాల. దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నూతనమైన విధానాన్ని తీసుకొచ్చింది. దానిలో ఎవరి ప్రమేయం లేదు, ప్రైవేట్ ప్రమేయమే లేదు, టోటల్గా గవర్నమెంటే. డిస్టిలరీల దగ్గర నుంచి లిక్కర్ తీసుకోవడం, అవుట్లెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్వే. ఎక్కడ ప్రైవేటు వారి జోక్యం లేదు. ఇవాళ అన్ని ప్రైవేటు వారి జోక్యం. బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్మటం, ఎంఆర్పి రేటు మీద 10-20 అమ్ముకోవడం, ఇలా ఇచ్చలవిడిగా ఇవాళ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రించాలి కనీసం అని మద్యం వాడకాన్ని తగ్గించి రేట్లు పెంచి ఆదాయాన్ని పెంచినటువంటి సందర్భం. ఎక్కడా కూడా ప్రభుత్వానికి నష్టం జరగకపోయినా మేము అధికారంలోకి వచ్చాం. కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లే వచ్చాయి. దీనిలో ఎవరెవరు ఉన్నారో కక్ష కట్టేసి వారందరినీ తీసుకొచ్చి లోపల పెట్టేయాలి అనేటువంటి కార్యక్రమంలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టు పవిత్రం చేస్తా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ విధంగా మీరు తప్పుడు దీంతోనో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని, నిజమే పెద్దిరెడ్డి కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి భయమని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణిచివేస్తే గాని ఆ చిత్తూరు జిల్లాలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉనికున్నా చిత్తూరు జిల్లాకు వచ్చే తలకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అండగా వల్ల కావచ్చు, దానివల్ల ఏదో రకంగా అణిచివేయాలని, సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఏదో రకంగా, ఎందుకంటే ఆయన లిక్కర్ సంబంధించి వాళ్ళ ఆయన మంత్రి కాదు, ఆయన ఎంపీ, ఏదో విధంగా తీసుకొచ్చి ఇరికిచ్చే కార్యక్రమం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు కింద పెట్టించే కార్యక్రమం చేయటం తప్ప ఆయన మీద 7 కేసులు ఉన్నాయి. దానికి సంబంధించి పురోగతి లేదు. 2023లో ఇదే లిక్కర్ కేసు 6 డిస్టిలరీస్ కే 70% కట్టబెట్టారు. దీనికి సంబంధించి ఒక పెద్ద స్కామ్ ఉంది, దాని గురించి ప్రస్తావన లేదు, ఏమీ లేదు, ఎక్కడ ఆధారాలు లేవు, ఎక్కడికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ క్లారిటీ లేదు. ఏమంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారు, సింపుల్, అయిపోయినాయి కదా ఎలక్షన్స్, ఏదంటే డబ్బులు ఏంటంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారు. అంటే ఆధారాలు లేకుండా ఒక వేగ్ అలిగేషన్స్ ఈ రాష్ట్రంలో. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈ రోజు మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని కేసులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ధైర్యంగా, కార్యకర్తలు అందరూ కూడా ఇంకా రెట్టింపుతో, ఇంకా లోపల ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఇంకా బయటికి తీసుకొస్తున్నారు. మీరు ఒకటైతే చెప్తాం, చంద్రబాబు నాయుడు గారికి అంత సీనియరు, 40-50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు, ఆయనకి తెలిసి ఉండాలా అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, ఇది ఒక చక్రం. ఈరోజు నువ్వు ఉన్నావు, మొన్న మేమున్నాం, రేపు మళ్ళీ మేము వస్తాం. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అంతకంత ఉంటుంది. రాజకీయాలు మీరు మంచి చేయాలి కానీ కక్ష చేసే రాజకీయాలు నిన్న జగన్ అన్న చెప్పినట్టు ఎవరి చేతుల్లో ఉండరు. ఈ రోజు మీరు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే రేపు ఏ కార్యకర్త కూడా ఎవరి మాటలు వినరు, వినే పరిస్థితి కూడా ఉండదు. ఆ రోజు ఇదే పోలీస్ యంత్రాంగం మీరు గొంతు చించుకున్నా ఏం చించుకున్నా మీకు కూడా కేసులు పెట్టే పరిస్థితులు ఉండవు. ఇప్పుడుంది, ఇప్పుడు స్కామ్ ఉంది. చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా 10 సార్లు ఒక అబద్దాన్ని చెప్తే అది నిజమైపోతుందని వాళ్ళు ఏ మీడియాలో వస్తుందో అదే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయటం కానీ అన్ని కూడా చూస్తా ఉన్నాం. తప్పకుండా పైన దేవుడు ఉన్నాడు. ఈ రోజు మీది, రేపు మాది. మా అన్న రోజు, ఈ రోజు మీ రోజు ఎంతో చూపించారు, మా అన్న రోజు కూడా మా రోజు ఒకటి వస్తుంది. ప్రజలకి మంచి చేస్తూ ఈ విధంగా కక్ష ఒకటే తప్ప సంక్షేమం లేకుండా, డెవలప్మెంట్ లేకుండా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీల్ని మేం తెచ్చామని చెప్పుకుంటూ మోసం చేస్తున్న మీ ప్రభుత్వం లాగా కాకుండా మంచి చేస్తూ ఎవరైతే తప్పులుగా పాల్పడ్డారో, ఎవరైతే హింసగా పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వడ్డీతో సహా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్ట్. ఈ అరెస్ట్ ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తీవ్రంగా ఖండిస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండా బిల్డప్ నెరేటివ్స్తో, కుక్డ్ స్టోరీస్తో వాటన్నిటిని బేస్ చేసుకుని ఈ అక్రమ కేసుని మిథున్ రెడ్డి గారి మీద కట్టి మరి ఈ రోజున అరెస్ట్ చేశారు. అధికారాన్ని ఉపయోగించి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద, ఇంకా కొంతమంది మీద అధికారాన్ని ప్రయోగించి వాళ్ళని భయపెట్టి, బెదిరించి, తిట్టి, అవసరమైతే కొట్టి, ఆశ చూపించి ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ని వాళ్ళ దగ్గర తీసుకొని ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. దీన్ని లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మా హయాంలో, మా జగనన్న హయాంలో ఎటువంటి లిక్కర్ స్కామ్ జరగలేదు. ఇదే కాదు, ఏ స్కామో జరగలేదు. ప్రజల్లో లిక్కర్ కన్జంప్షన్ని తగ్గించి గతంలో కన్నా ప్రభుత్వ ఆదాయాన్ని నిలబెడుతూ, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కావాల్సినటువంటి మెజర్స్ తీసుకొచ్చినటువంటి పాలసీయే జగనన్న హయాంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీ. మేము దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా జగనన్న హయాంలో ఈ పాలసీని అమలు చేయడం జరిగింది. మీరు అంటున్నారు కదా లిక్కర్ స్కామ్ అది ఇదని. అసలు వాస్తవంగా లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగిందో చెప్పనా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ రూల్స్ అన్ని డివేట్ అయ్యి ఏ విధంగా మీరు లిక్కర్ని ఏ విధంగా మీరు ఎక్స్ప్లాయిట్ చేశారో అప్పుడు జరిగింది. దాన్ని స్కామ్ అంటారు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సర కాలంగా మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ, అలాగే ఏ విధంగా మీరు సిండికేట్లు ఏర్పాటు చేసి మీకు నచ్చిన వాళ్ళకి షాపులనిచ్చి నచ్చిన రేట్లకి అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక ఫ్రీడమ్ ఇచ్చి ఆఖరికి లిక్కర్ ని డోర్ డెలివరీ దాకా కూడా తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నారే, ఇది స్కామ్ అంటే. అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీన్ని స్కామ్ అంటారు. వీళ్ళు స్కామ్ చేస్తూ మా జగనన్న హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి అక్రమంగా కేసులు పెట్టి, అక్రమంగా అరెస్టు చేసి, అక్రమంగా జైలు పాలు చేస్తా ఉన్నారు. ఈ అక్రమ కేసులు కట్టి, ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టొచ్చు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టొచ్చు అని మీరు భావిస్తున్నారేమో. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ధైర్యంగా నిలబడతాము, ఎదుర్కొంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటారు. మేము మీకు స్పష్టం చేస్తుంది ఒక్కటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదరదు, బెదరదు. అమ్ముడు పోయిన తర్వాత, కన్జ్యూమర్ తీసుకున్న తర్వాతే పేమెంట్ వెనక్కి వచ్చి డిస్టిలరీకి పోయారు, సిస్టమ్ పెట్టారు. ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం. ఇక డిస్టిలరీలు అంతకుముందు వాల్యూమ్స్తో పోలిస్తే తీసుకున్నది బాగా తగ్గిపోయింది. 40%, 50% పైగా బీర్లలో, మిగిలిన వాటిలో 40% పైగా తగ్గినట్టు. అంటే ఆర్డర్లు ప్లేస్ చేసేది వాల్యూమ్స్ తగ్గిపోయింది. డిస్టిలరీకి లాభం వస్తే, ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా? ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా? ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్. వీటికి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు. ఊరికి మద్యం పాలసీ మార్చేయడం ద్వారా 1000 కోట్లు తీసుకున్నారు. పోనీ వీళ్ళు అంటున్న 1000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి అది 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు. అది కూడా ఏదంటే ఏమంటున్నారు? ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటి అంటారు. ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు, దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు. ఇదే 3,000 వీళ్ళు అంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు. అసలు ఎక్కడ డబ్బు ఎక్కడ ఉంది, ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తగలబెట్టేశారని కొత్తది ఏదో అందుకునేట్టున్నారు. ఆ మధ్య మీరు కూడా చూసింటారు, బంగారు కొన్నారన్నారు, సినిమాలు తీశారన్నారు. మరి ఎన్నికల ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్రికాలో పెట్టుబడులు, దుబాయ్లో పెట్టుబడులు. అసలు ఏ సినిమా కథ దీని ముందైతే దిగదుడిపే. సినిమా కూడా కాదు, ఈటీవీలో వస్తుంటది సీరియల్, 1000, 2000, 3000, 4000 ఎపిసోడ్లు పోతా ఉంటది. అది జీడిపాకం సాగినట్టు సాగుతా ఉండాలి కదా, అట్లా సాగుతా పోతుంది.